వెల్కమ్ టు క్యాపిటల్ అమరావతి ఓపెన్ ప్లాట్స్. మీరు చూస్తున్న లొకేషన్ క్యాపిటల్ అమరావతిలో ఎలక్ట్రానిక్ సిటీ దగ్గరలో, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి దగ్గరగా, నేషనల్ హైవేకి 500 మీటర్ల దూరంలో, రామకృష్ణ ఐటీ టవర్స్కు 500 మీటర్లు, నాగార్జున యూనివర్సిటీ 500 మీటర్లు దూరంలో, సిఆర్డిఏ అప్రూవల్ గేటెడ్ కమ్యూనిటీ 50 ఎకరాల వెంచర్. ఎల్పీ నెంబర్ కూడా వచ్చింది. సైట్ డెవలప్మెంట్ జరుగుతూ ఉంది. స్పాట్ రిజిస్ట్రేషను. గజానికి బ్యాంకు లోను 18,000 వరకు వస్తుంది. ప్లాట్ సైజులు 200 గజాల నుంచి మొదలవుతాయి. ఈస్టు వెస్ట్ కార్నర్స్ కూడా ఉన్నాయి. ఫేసింగ్ ఛార్జెస్ కూడా ఉంటాయి. బుకింగ్స్ జరుగుతూ ఉన్నాయి. సైట్ విజిట్స్ కొరకు సంప్రదించండి. ఈ లొకేషన్ వచ్చేసరికి గుంటూరు విజయవాడ హైవే మంగళగిరి కాజా టోల్గేట్ దగ్గర వస్తుంది. పక్కనే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, మయూరి టెక్ పార్క్ కూడా ఓపెన్ చేయడం జరిగింది, సాఫ్ట్వేర్ ఆఫీసు. అలాగే రామకృష్ణ టవర్స్ కూడా త్వరలో ఓపెన్ చేయబోతున్నారు. రామకృష్ణ టవర్స్లో గజం ఓపెన్ సైట్ 50,000 నడుస్తుంది. పక్కనే మేము గజం 25,000కి ఇస్తున్నాము, 500 మీటర్ల దూరంలో. సైట్ విజిట్స్ పడుతూ ఉన్నాయి. కస్టమర్ విజిట్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. 60 అడుగుల మెయిన్ రోడ్ అనుకొని 50 ఎకరాల్లో. అలాగే మా వెంచర్ పక్కనే కన్స్ట్రక్షన్ ప్రాజెక్టు కూడా ఒకటి అందుబాటులో ఉంది. రీసేల్ వాల్యూ త్వరగా వస్తుంది. ఇమీడియట్గా మా వెంచర్లో ఇల్లు కట్టుకొని ఉండవచ్చు. వెంచర్ డెవలప్మెంట్స్ చుట్టూ కాంపౌండ్ వాలు, ఎంట్రన్స్లో ఆర్చి, 40 అడుగుల సీసీ రోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, అండర్గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, సోలార్ ఫెన్సింగు, కస్టమర్ నేమ్ బోర్డ్సు, చిల్డ్రన్ పార్కులు, వాటర్ ట్యాంకు, ప్రతి ప్లాటుకు ట్యాప్ కనెక్షను, క్లియర్ టైటిలు, స్పాట్ రిజిస్ట్రేషన్ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యంతో గజం 25,000కి ఇస్తున్నాము. గుంటూరు విజయవాడ హైవే దగ్గరలో నంబూరు రైల్వే జంక్షను, అలాగే ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంగ్లీష్ మీడియం స్కూల్సు, నేషనల్ బ్యాంకులు, ఎన్ఆర్ఐ హాస్పిటలు, వెస్ట్ బైపాసు, కేవలం ఇవన్నీ కూడా 2 కిలోమీటర్ల దూరంలోనే ఉంటాయి. ప్రైమ్ లొకేషను, ఫాస్ట్ రీసేల్ వాల్యూ ఉంటుంది. పూర్తి వివరాలకు 7396667776 నంబరుకు కాల్ చేయగలరు. థ్యాంక్ యూ అండ్ గ్రాండ్ వెల్కమ్. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవనం ఆకృతిని ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రపంచంలో ఎక్కడా లేని ప్రత్యేకత ఉండేలా ఆకృతి ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. ఐకానిక్ భవనానికి సెప్టెంబర్ మొదటి వారంలో శంకుస్థాపన చేయాలని భావిస్తున్న ప్రభుత్వం ఆ తర్వాతే ఎంపిక చేసిన భవన ఆకృతిని విడుదల చేయనుంది. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రిని ఆహ్వానించాలని భావిస్తోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీలో నిర్మించే ఐకానిక్ భవన నిర్మాణానికి సంబంధించి వడివడిగా అడుగులు పడుతున్నాయి. నిర్మాణ సంస్థ పలు నమూనాల్లో 40,000 చదరపు అడుగుల విస్తీర్ణంతో భవనాన్ని నిర్మించాలని ప్రతిపాదించింది. మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. క్వాంటమ్ వ్యాలీని వచ్చే ఏడాది జనవరి 1న ప్రారంభిస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. దీంతో శంకుస్థాపన చేసినప్పటి నుంచి భవన నిర్మాణానికి 110 నుంచి 120 రోజులే ఉంటాయి. ఐకానిక్ భవన 3D ప్రింటింగ్ సాంకేతికతతో నిర్మించనున్నట్లు తెలిసిందే. ప్లాస్టిక్, టైటానియం మెటీరియల్ వినియోగించి 3D ప్రింటింగ్ లో బ్లాక్లు రూపొందిస్తారు. భవనం ఎలివేషన్లు డిజైన్ చేసి 3D ప్రొజెక్షన్లలో ఎక్కువ ఆకర్షణ ఉండేలా భవనాన్ని తీర్చిదిద్దనున్నారు. నిర్మాణంలో మామూలు ఇటుకలకు బదులు బయోమాస్ట్ విధానంలో కంప్రెస్డ్ హీటింగ్ ద్వారా తయారైన దృఢమైన ఇటుకలను వాడనున్నారు. కొంత భాగాన్ని సాధారణ విధానంలో నిర్మిస్తారు. దీంతో నిర్దేశిత వ్యవధిలో నిర్మాణం పూర్తయ్యే అవకాశం ఉంటుంది. క్వాంటమ్ వ్యాలీ ప్రకటించిన తర్వాత నుంచి ఆకృతి ఎంపికకు 2 నెలలు పట్టింది. 10కి పైగా ఆకృతులను పరిశీలించి అధికారులతో 8 సార్లు సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఆకృతిలో మార్పులు సూచించారు. అత్యుత్తమమైన ఆకృతికి 2 రోజుల క్రితం ఆమోదం తెలిపారు. ఆకృతి ఎంపిక
ఎంపిక కొలిక్కి రావడంతో భవన నిర్మాణానికి అంచనాలను అధికారులు రూపొందిస్తున్నారు. 1-2 రోజుల్లో దానిపై స్పష్టత రానుంది. ఆ వెంటనే గుత్తేదారు ఎంపిక కోసం టెండరు ప్రకటన జారీ చేస్తారు. అంచనాలకు ప్రభుత్వ ఆమోదం కోసం వచ్చే కేబినెట్ ముందుకు తీసుకెళ్లనున్నట్లు అధికారులు తెలిపారు. కేబినెట్ ఆమోదించగానే గుత్తేదారు ఎంపిక పూర్తి చేసి ఐకానిక్ భవన నిర్మాణ పనులు ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోంది. వివిధ కంపెనీలు, స్టార్టప్లు, పరిశోధనలు నిర్వహించే సంస్థలు, క్వాంటమ్ హార్డ్వేర్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం ఇందులో స్థలం కేటాయిస్తుంది. అమరావతిలో ఐకానిక్ టవర్లను గ్లాస్ వంతెనతో అనుసంధానించనున్నారు. లండన్కు చెందిన పోస్టర్స్ సంస్థ రూపొందిస్తున్న నమూనాలు తుది దశకు చేరుకున్నాయి. సచివాలయ టవర్ల డీటెయిల్డ్ డిజైన్లు తుది మెరుగులు అద్దుకుంటున్నాయి. సమయం వృధా కాకుండా టవర్లకు ఉక్కుతో నిర్మించే డయాగ్రిడ్ ఆకృతులను అమరావతిలోనే బిగించనున్నారు. రాష్ట్ర పరిపాలనా వ్యవస్థ మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తెచ్చేలా అమరావతిలో నిర్మిస్తున్న ఐకానిక్ టవర్ల నిర్మాణం వేగంగా సాగుతోంది. మొత్తం 68,88,064 చదరపు అడుగుల విస్తీర్ణంలో టవర్లు నిర్మిస్తున్నారు. సీఎం కార్యాలయం కొలువుదీరే జీఏడీ టవర్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోర్ కాకుండా 47 అంతస్తులుగా నిర్మించనున్నారు. దాని టెర్రస్ పై హెలీప్యాడ్ సౌకర్యం కూడా ఉంటుంది. మిగతా 4 హెచ్ఓడీ టవర్లు 39 అంతస్తులతో నిర్మించనున్నారు. ఒక టవర్ నుంచి మరో టవర్లోకి మంత్రులు, ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, సందర్శకులు సులువుగా వెళ్లేందుకు వీలుగా 900 మీటర్ల పొడవైన గ్లాస్ వంతెన నిర్మిస్తారు. ఇది 3వ అంతస్తులో రానుంది. ఇందులో శీతలీకరణ యంత్రాలు కూడా ఏర్పాటు చేయనున్నారు. టవర్లకు అనుబంధంగా 8 ఎమ్యూనిటీస్ బ్లాక్లు కూడా 3 అంతస్తులతో నిర్మిస్తారు. వీటిల్లో సమావేశ మందిరాలు, డిస్పెన్సరీలు, క్రెచ్లు, క్యాంటీన్లు, గ్రంథాలయాల వంటివి ఉంటాయి. ఎత్తైన ఈ భవనాల్లో అగ్ని